గ్యాస్ సిలిండర్ ఉచిత డబ్బులకు సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇస్తామని చెప్పేసి రెండవ గ్యాస్ సిలిండర్ అందరూ బుక్ చేసుకున్నారు కదా. సో అందరికీ డబ్బులు అయితే రాలేదన్నమాట. రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేసుకొని దీని డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. దీనికి సంబంధించి చంద్రబాబు గారు అయితే కీలక ప్రకటన అయితే పెట్టారు. నేను మీటింగ్ అయితే జరిగిందనమాట. ఈ మీటింగ్లో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులపై ఈయనైతే ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. వాస్తవంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 3 రోజుల్లో నేరుగా వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. కానీ బుక్ చేసుకొని నెల రోజులు అవుతున్నా కూడా ఎవరికి డబ్బులు అయితే రాకపోవడంతో అందరూ కూడా ఒకసారి కంగు అయితే తిన్నారన్నమాట. ఉచిత గ్యాస్ సిలిండర్కి డబ్బులు అయితే ఇస్తామని చెప్పి ఇప్పుడు చూస్తే డబ్బులు అయితే ఇవ్వలేదని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు నగదు అనేది ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో ఇక్కడి నుంచి అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి పేద కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమల్లో కొన్ని మార్పులు అయితే చేయాలని తెదేపా పాలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇక ప్రస్తుతం లబ్ధిదారుల పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వారి ఖాతాలో జమ అయితే చేస్తూ వస్తుందన్నమాట. అయితే ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నా లేదా అనే దానితో సంబంధం లేకుండా 3 సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. మిత్రపక్షాలను జనసేన భాజపాలతో చర్చించాక దీన్ని అమల్లోకి అయితే తేవాలన్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారన్నమాట. ముఖ్యంగా ఇందులో ఏం చెప్తున్నారంటే ఏదైతే ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో మనం 4 నెలలకు 1000 రూపాయల చొప్పున వేసేసుకున్నట్లయితే వాళ్ళకి నచ్చినప్పుడు అయితే బుక్ చేసుకుంటారని, ప్రతిసారి కూడా వాళ్ళు బుక్ చేసుకోవడం మనం తర్వాత మళ్ళీ దానికి సంబంధించి డబ్బులు కొంతమందికి వచ్చినాయని కొంతమందికి రాలేదని ఈ ప్రాబ్లమ్స్ పడే బదులు ముందుగానే వారికైతే డబ్బులు వేసేసినట్లయితే సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఒక విడత అని చెప్పారు కదా. దీనికి సంబంధించి మనకి 1000 రూపాయలు ఒక్కొక్కరికి రాష్ట్రంలో ఎవరైతే గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్నారో రేషన్ కార్డు ఉండి వారందరికీ 1000 రూపాయల చొప్పున అయితే జమ చేసేస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇది మనకి చంద్రబాబు గారు చెప్పిన తాజా సమాచారం. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు రాలేదని చెప్పేసి కంగారు పడుతున్న వారందరికీ ఇది గుడ్ న్యూస్ అనమాట. ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు అయితే వారి ఖాతాలకు జమ అయితే కాబోతున్నాయి. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.